జోన్లో చూస్తే మనకి అంతగా నచ్చదు, కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారు శంకర్ గారు. 20 సంవత్సరాల తర్వాత ఒక ఎక్సైట్మెంట్లో మనం అరే భారతీయ 2 వచ్చింది, రెండో స్వతంత్ర యుద్ధం అని చెప్తున్నారు. సో సిద్ధార్థ అంటే భారీ తారగణం, భారీ బడ్జెట్, సో సినిమా మీద హెవీ హోప్స్తో వస్తాము. కానీ సినిమా అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మీ ఇంటి నుంచి మొదలు పెట్టాలని ఒక మెసేజ్ చూపించారు చూడండి, అదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాకి అయితే హైలైట్ ఈ చిన్న మెసేజ్ ఓరియంటెడ్. అంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఒక అవినీతి సంపాదనతో మిమ్మల్ని పెంచుతున్నారో దానికి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా నో చెప్పాలి. మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఏదైతే మార్పు అయితే మీ నుంచి తీసుకురావాలని ఒక యూత్కి ఒక మెసేజ్ తీసుకొస్తున్నారు శంకర్ గారు. హైలైట్ ఈ మూవీలో ఈ మెసేజ్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చూడండి, థియేటర్ అందరూ వచ్చి చూడండి. భారతీయుడు 2 సూపర్ బ్లాక్ బాస్టర్, మంచిగా ఉందండి. బాలేదండి సెకండ్ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ మాత్రమే కానీ మెసేజ్ ఓరియంటెడ్ బాగుందండి. కూడా అనౌన్స్ చేశారు, ట్రైలర్ కూడా వేశారు, గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే 20 నిమిషాలు అసలు ఆ ఎమోషనల్ పరంగా చాలా చాలా బాగుంది. కమ్ బ్యాక్ ఇండియన్ నుంచి గో బ్యాక్ ఇండియన్ అనేది ఎందుకు అన్నారు అనేది ఖచ్చితంగా సినిమాలో చూడాలన్నమాట. సో కమల్ హాసన్ గారు లుక్ పరంగా, ఫైట్స్ పరంగా చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏంటి అన్న, స్టోరీ హైలైట్, ఫైట్స్ హైలైట్, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్స్, డైరెక్షన్ హైలైట్స్, చాలా చాలా బాగుంది. అవును, కమల్ హాసన్ గారు ఉన్నారు కానీ పార్ట్ 3లో ఎక్కువ వస్తారు. సిద్ధార్థ గారు కూడా ఎక్కువ ఉన్నారు. చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా చాలా బాగుంది. అసలు స్టోరీ కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారనమాట. మొత్తం కరెక్షన్ గురించే కాకుండా అసలు భారతీయుడు 1కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగున్నాయి అన్న, అసలు చాలా చాలా బాగా చూపించారు. అందరూ బాగా చూడాల్సిన సినిమా. సినిమా బాగుందన్న, సినిమా బాగుంది. హైలైట్ సీన్స్ బాగున్నాయి. కమల్ హాసన్ యాక్టింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇంతకుముందు మన ప్రీవియస్ చెప్పారు కదా, కొన్ని సీన్స్ అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, ఎట్లా వస్తాయి అట్లా వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా అట్లా వచ్చింది. అది అని కాదన్నా, అదన్నా సినిమా అయితే బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. శంకర్ ఎప్పుడు ప్లాన్తో ఉంటుంది. లాగుందంటే లాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని లాగులో ఉన్నాయి. ఇంకా ఆ సినిమాని ఇంకెందుకు ఆడతాయి, ఆడవు కదా. కాబట్టి హీరోయిన్ బాగుందన్నా, రఘుల్ ప్రీత్ సింగే కదా బాగుంది. భారతీయుడు బ్రో మామూలుగా లేదు బ్రో. ఎలా ఉందంటే బ్రో, ఈ లండన్ అరికట్టడానికి మళ్ళీ వచ్చాడు తాత బ్రో. మళ్ళీ రావాలి తాత బ్రో. మొన్నే అయింది రఘుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, మళ్ళీ రావాలి, మళ్ళీ తాతయ్య రావాలి, మళ్ళీ బ్రో భారతీయుడు ఏం తీశాడు బ్రో, మామూలుగా లేదు బ్రో. అప్పుడే అయిపోయింది అనుకోకండి బ్రో. భారతీయుడు 2 మళ్ళీ వస్తుంది బ్రో, మళ్ళీ వస్తుంది బ్రో. ఎక్కడ చూసినా కరప్షన్ బ్రో. సిద్ధార్థ్ బ్రో ఎలా చేశాడంటే బ్రో, నార్మల్ గా చేయలేదు బ్రో. నాకైతే చాలా 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 బాగా అనిపించింది బ్రో. ఒకటైతే చెప్తాను బ్రో, ఈ కరప్షన్ అరికట్టడానికి మళ్ళీ వస్తాడు పార్ట్ 2లో బ్రో. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి బ్రో. లవ్ యూ ఆల్ బ్రో. ఉంటాడు బ్రో. ఇది ప్రమోషన్. బ్రో ఎక్కడ చూసినా లంచం బ్రో. కూకట్పల్లిలో లంచం, అమీర్పేటలో లంచం, ఎక్కడ చూసినా లంచం బ్రో. ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టేవాడు ఎవడు లేడు అనుకుంటే అప్పుడు వచ్చాడు బ్రో భారతీయుడు తాత. మళ్ళీ రావాలి తాత. ఆయన తీసాడు, అందరు తాత మామూలుగా తీయలేదు బ్రో. ఎలా తీసాడంటే ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టడానికి, సారీ లంచం బ్రో, లంచం. మొన్నే అయింది రఘుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, రఘుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి. మళ్ళీ రావాలి తాత, మళ్ళీ మామూలుగా చేయలేదు బ్రో. నాకు మాటలు ఏం లేవు బ్రో. కానీ ప్రతి ఒక్కరికి ఈ
ఆ కరప్షన్ అరికట్టడానికి మాత్రం చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది బ్రో. ఏం తీసాడు బ్రో శంకర్ బ్రో, తీసుడికి మా మొత్తం వంకరలు తిరిగేసాం బ్రో. మామూలుగా లేదు బ్రో. భారతీయుడు 2 అనుకున్నాను, భారతీయుడు 3 కోసం వెయిట్ చేస్తున్నాను బ్రో. మామూలుగా మాస్క్ తీసిన ఇదే కలర్ లో ఉంటాను బ్రో, మాస్క్ తీసిన ఇదే కలర్ లో ఉంటాను. అజ్ఞాతవాసి రైట్. లాస్ట్ ఫర్ ద లీస్ట్ శంకర్ గారు కమ్బ్యాక్ వచ్చారనమాట. 2 సినిమాల తర్వాత కమ్బ్యాక్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బ్రహ్మి గారు ఒక క్యామియో రోల్ చేశారు బ్రో. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ క్యామియో రోల్ చేసినా కానీ ఒక కరప్షన్ అరికట్టడానికి, ఒక మంచి బాటలో నడవడానికి. నువ్వు తప్పు చేసావా, నువ్వు చేస్తావు. అలా తప్పులు చేసే వాళ్ళందరికీ సింగా బ్రో. మై నేమ్ ఇస్ సింగా. మామూలుగా లేదు బ్రో.